తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మళ్లీ వాయిదా పడినట్టేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది కాంగ్రెస్ వర్గాల నుండి. రేపే లిస్టు వచ్చేస్తుంది, ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తారు, ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుండి కొత్త మంత్రులను కేబినెట్లో చూస్తామంటూ గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న వార్తలు ఉగాది వెళ్లిపోయినా వాస్తవంలోకి రాలేదు. ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలిరా నాయనా అంటూ ఆశావహులంతా తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చి 15 నెలలు దాటిపోయింది. అప్పటి నుండి మంత్రివర్గ విస్తరణ అనే న్యూస్ వినబడుతూనే ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు అన్నారు, అది అవలేదు. ఇక సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేబినెట్ విస్తరణ గురించే చర్చించారని లీకులు బయటకొస్తాయి. కానీ సామాజిక కారణాలతో పాటు రకరకాల సమస్యల వల్ల ఈ విస్తరణ వాయిదా పడుతూనే ఉంది. మొన్నటికి మొన్న కూడా ఢిల్లీలో అధిష్టానంతో జరిగిన మీటింగ్లో రేవంత్ కొత్త మంత్రులను ఖరారు చేశారని, పేర్లతో సహా ఒక లిస్టు బయటకొచ్చింది. అందరూ అదే ఫైనల్ అని కూడా అనుకున్నారు. ఉగాదికి అధికారికంగా ఆ లిస్టులో ఉన్న వారి పేర్లు ప్రకటిస్తారని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా న్యూస్ వచ్చింది. కానీ ఇది కూడా జరగలేదు. మళ్లీ ఏం జరిగిందని కాంగ్రెస్లోని ఆశావహులు ఆరా తీస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కొత్త మంత్రుల జాబితా ఫైనల్ అయింది. హైకమాండ్ ప్రకటించడమే తరువాయి అనుకున్న టైంలో కొత్త సామాజిక వర్గాలు తెరమీదకొచ్చాయని, దాంతో కేబినెట్ విస్తరణ ఇంకాస్త ముందుకెళ్లిందని చెబుతున్నారు. మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఒక్క తాటిపైకొచ్చి కేబినెట్లో తమకు చోటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. వీరికి తోడు లంబాడీ వర్గం కూడా మాకు ఒక బెర్తివ్వండి అని అడుగుతున్నారట. ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వాకిట శ్రీహరి, గడ్డం వివేక్ కు మంత్రి పదవులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయానికొచ్చిందని గాంధీభవన్లో వినిపిస్తున్న టాక్. ఈ నలుగురి పేర్లు వినిపిస్తూ ఉండడంతో ఇతర సామాజిక వర్గాల నేతలు కాస్త గుర్రుగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా నాయకులు తమ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఉండాలని ఆశిస్తూ ఆ మేరకు రేవంత్ రెడ్డిని అడుగుతున్నారట. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మరో 2 మంత్రి పదవులు అసంతృప్త వర్గాలకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అందుకే కాస్త ఆలస్యం అయిందంటున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని లెక్కలు పూర్తి చేసి ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ చేసి తీరాల్సిందేననే పట్టుదలతో ఉన్నారట ముఖ్యమంత్రి. అందుకే ఈ రోజు అంటే మంగళవారం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దల్ని కలిసి ఎలాగైనా కొత్త మంత్రుల భర్తీ చేపట్టాలని చూస్తున్నారు. ఈ నెల 7, 8, 9వ తేదీలలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరగనుండడంతో కాంగ్రెస్ అధిష్టానం అంతా ఆ పనిలో తలమునకలయ్యున్నారు. దాంతో ఆలోపే ఈ మంత్రివర్గ ప్రక్రియ పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ బాట పట్టారు. మరి ఈసారైనా అది సాధ్యమవుతుందో లేదో వేచి చూడాలి.